మీరు నన్ను మళ్ళీ చూసి సంతోషపడి ఆనందంతో నన్ను కలుసుకుంటారని ఆశిస్తున్నాను. పిల్లలు అందరికీ ఇవే నా దీవెనలు. ఇక ముందు పాత కథలలాగా అందచందాలతో, గమ్మత్తుతో, వింతలు వినోదలతో పాటు నీతిని కూడా కలిపి కమ్మని అమ్మ చేతి గోరుముద్దలా మారుస్తానని నమ్మకంతో మీ ముందుకు వస్తున్నాను. అమ్మ చందమామ చాలా మొండోడు, ఒక చొక్కా కూడా వేసుకోడు, అలానే తిరుగుతుంటాడు అని మీరు మీ అమ్మతో చెప్పడం నాకు తెలిసింది. కానీ మీకు తెలుసా నేను చొక్కా ఎందుకు వేసుకోను అని? నేను పుట్టినప్పుడు అందరూ చాలా అందగాడు పుట్టాడు అని దేవతలు, చుక్కలు మరియు గ్రహాలు అంటుంటే మా అమ్మ మురిసిపోయేది. దిష్టి తగలకుండా మంచి చొక్కా తెచ్చి తొడిగింది. అది వేసుకుని వెళ్తుంటే నా వెంబడి చుక్కలు వెంటపడ్డాయి. చందమామ నాకు కావాలని నన్ను ఎత్తుకోవడంలో ఆ చొక్కా చిరిగిపోయేది. ఆ చుక్కలల్లో రోహిణి, రేవతి, అనురాధ, కృత్రిక ఇలా వాళ్ళు వచ్చినప్పుడు నాకోసం ఏవో ఒకటి తెచ్చేవాళ్ళు. అలా నా ఊయలకి ఒక పక్క మెరుపులు ఇంకో పక్క ఇంద్రధనుస్సు ఉండేవి. అలా రోజు రోజుకి వాళ్ళు నాకు ఏవో ఒకటి పెడుతూ ఉంటే నేను బాగా తిని లావుగా అయ్యేవాడిని. అలా రోజు అమ్మ తెచ్చే చొక్కా సరిపోక చిరిగిపోయేవి. అలా చాలాసార్లు అయ్యేసరికి అమ్మకి కోపం వచ్చి చొక్కా వేయడం మానేసింది. ఆ చుక్కల పొట్లాటకి నేను ఒకసారి కింద కూడా పడ్డా. అందుకే నాకు నల్లటి మచ్చ ఉంది ఇప్పటికీ. అందుకే పిల్లలు కొట్లాటలకి దూరంగా ఉండండి. లేదంటే నాకులాగే చొక్కా చిరిగితే మీ అమ్మ కూడా చొక్కా వేయదు ఇంకా.